నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత అందులో కల్ప్రిట్స్ ని ఇంటర్వ్యూ చేశారు కదా, ఏం చెప్పారంటే మీరు రిగ్రెట్ అవుతున్నారా మీరు చేసిన దానికి అంటే, హద్దులు దాటిన ఆడవాళ్ళని ఇలాగే పనిష్ చేయాలి, మేము ఒక పాఠం నేర్పించాలనుకున్నాం, ఇలాంటి బట్టలు వేసుకుంటే అలా జరగదా, ఆడవాళ్ళని పనిష్ చేయడానికి మగవాళ్ళకి ఎవరు హక్కులు ఇచ్చి, అమ్మాయి చిన్న బట్టలే వేసుకుంది, అమ్మాయి ఇష్టం. సో బట్టలు అలా వేసుకోవడం కరెక్టే అంటారు అయితే? అమ్మాయి సైడ్ మాట్లాడడమే ఫెమినిజం? పెళ్లిలో ఇద్దరు సమాన భాగస్వాములు కదా, మరి ఎందుకు హక్కులన్నీ మగవాళ్ళకి ఇచ్చి బాధ్యతలన్నీ ఆడవాళ్ళకి ఇస్తుంది? చాలా తరచూ వింటుంటాం మనం, ఇంట్లో ఉన్నావు ఏం చేస్తాం, ఇంట్లో ఉండి ఏం చేయడం అన్నది ఇట్స్ అ హ్యూజ్ టాస్క్ అండి. ఇంటిని ఇల్లుగా పెట్టడం అన్నది ఇట్ ఈస్ రెపిటేటివ్ వర్క్ అండ్ ఇన్విజిబుల్ వర్క్. భర్త భార్యకి పే చేయాలి ఇప్పుడు. దాని ఉద్దేశం కూడా ఏంటంటే, రీజన్ ఏంటి మేము ఆడపిల్లల్ని అంత నీచంగా తక్కువగా చూడడానికి? ఆడపిల్లల్ని వద్దనుకోకండి, పివి సింధు లాగా గొప్ప వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు అని చెప్పి. అంటే గొప్ప వాళ్ళు అయితేనే ఆడపిల్లల్ని కనాల. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో కొన్ని చోట్ల ఉయ్యాలలు పెట్టించారు. దయచేసి చంపకండి, మీకు బరువు అనుకుంటే మేం పెంచుతాము, అటు వదిలేసి వెళ్ళిపోండి, ఆ ఉయ్యాల్లో వేసి వెళ్ళిపోండి. ఆడవాళ్ళు సఫర్ అయ్యారు, వాళ్ళకి కావాల్సిన రూల్స్ వచ్చాయి, బట్ ఈ రోజు ఈక్వల్ గా మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఎలా అంటారు? హరాస్మెంట్ ఎక్కడ చూసారు? ఎన్ని రుజువులు ఉన్నాయి? ఎన్ని కేసెస్ చూసారు? మగవాళ్ళు మాత్రం అదే ఇమేజ్ ఆఫ్ విమెన్ నే మనసులో పెట్టుకుని ఉన్నారు. నేను రాగానే వెల్కమ్ చెప్పాలి, నీళ్ళు అందించాలి, కాఫీ అందించాలి. కొన్ని రిచువల్స్ చూస్తుంటే అబ్బాయిగా నాకు కూడా ఇరిటేషన్ వస్తుంది. మంగళసూత్రం, మట్టలు ఇవన్నీ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆ అమ్మాయిని చూస్తామన్న నమ్మకం ఉండేది కాదు. సో మరీ చిన్న వయసులో చేసేవాళ్ళు కాబట్టి అమ్మాయి కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు పేరెంట్స్ ని వదిలేసి. పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు ఆమె మెడలో తాడు వేసి, పూలందేవి ఇంటర్వ్యూ చూస్తుంటారు, సచ్ అ పవర్ఫుల్ లేడీ, మళ్ళీ జన్మంటూ ఉంటే ఎట్లా పుట్టాలనుకుంటున్నారంటే, ఎట్లా పుట్టినా పర్వాలేదు, నేను యానిమల్ గా బర్డ్ గా పుట్టినా పర్వాలేదు కానీ ఐ డోంట్ వాంట్ టు బి బోర్న్ యాజ్ అ వుమన్ అంది. हम अगले जन्म में भले ही जानवर बन जाएं पर इस तरह की मतलब औरत नहीं बनना चाहिए.